నేను కూడా ఆమెకు 3 రోజులలో ఎక్కడైనా చేసి తల తాకట్టు పెట్టైనా పైసలు తెచ్చిస్తా అని మాట ఇచ్చొచ్చిన్నే. నువ్వు తొందర మర్తిని అడిగి ఒప్పించినావు అనుకో, ఆ పేపర్లు పట్టుకుపోయి ఎన్నో కడ కుదబెట్టుకొని తొందర పైసలు తెచ్చి కడతామే. లేకపోతే మాట పోతుంది, వాళ్ళ ఆయన దగ్గర ఆమె దొరికిపోతుంది. గట్టిగా తెల్లారులైతే ముఖం చూసుకునేటోళ్ళం, చుట్టపొల్లం, ఇజ్జత్ పోతుంది. ఇగో గణేష్ పేరు మీద 3 ఎకరాలు ఉన్నది కదా మామయ్య, అందులో 2 ఎకరాలు కుదబెట్టి ఇంకో ఎకరంలో డైరీ ఫామ్ పెడదాం అనుకుంటాను. 3 రోజులు మించిందా? నేను ఎంత లొలి ఎత్తో నాకే తెలియదు. వాళ్ళు 2 ఎకరాల పొలాన్ని కుదబెట్టి ఎకరం పొలంలా బర్ల ఫామ్ పెట్టుకుంటేంది మామయ్య. ఏమైందిరా చిన్నడా, ఏదో మాట్లాడదామంటే ఏం బిడ్డ? గదేనే మొన్న చెప్పలేదా నీకు, ఇంకా భూమిని కుదబెడతా పైసలు వచ్చేటాడు చూడే, ఈ షెడ్ వేసుకోవాలి బర్రెలు తేవాలని చెప్పిన కదా. ఎవరితో మాట్లాడతా అంటే మళ్ళీ ఏం ముచ్చట చెప్పబోతుంది. ఏం మాట్లాడినా బిడ్డ, దులం తిరుపతి బాబుతో మాట్లాడినా. అయితే తిరుపతి బాబు బిడ్డ మొన్న డెలివరీ అయింది. ఇక జర ఆయన కొద్దిగా కొంచెం ఇబ్బందిగానే ఉన్నట్టున్నాడు. ఇక వాళ్ళ కొడుకు కూడా ఇంకా ఉద్యోగం కోసం తిరుగుతాండు. ఇక వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎట్లా అడుగుతుంది అని చెప్పి మళ్ళీ ఆగిన నేను. ఇక చూడే జర చూడు చూద్దాం. తిరుపతి బాబు కాకపోతే మల్లేశం బాబుని అడుగుదాము. ఆ మధ్య కనకాయ కూడా అన్నాడు, నా భూమి ఉంటే చేసుకుంటా అన్నట్టుగా. అదేదో ఇదే కుదబెట్టి చేసుకోయా అని చెప్పి ఆ పైసలు తీసుకుంటే అయిపోయా. అడుగుదాం, నేను వాళ్ళైనా సెట్ చేస్తాను, దాని నుంచి అది పడకు. ఆ బర్రెలు చూసి వచ్చినావా లేదా ఇంతకు? ఇంకేడ చూసి వచ్చిందే, జేబులో రూపాయలు ఎట్లా చూసి రావాలి, భయాన పెట్టా లూపుకుంటురా. ఇగో బిడ్డ, ఆ భయాన పైసలు ఏమన్నా ఉంటే నేను అడ్జస్ట్ చేస్తా, ఎట్లా అట్లా నేను ఇస్తా. నువ్వు తీసుకుపోయి ఆ బర్రెలు సెలెక్షన్ చేసుకొని నా భయాన పెట్టరా, లేకపోతే మళ్ళీ మంచి మంచి బర్రెలు కావాలంటే దొరికాయి. అదేనే మీరెందుకు తీ మామయ్య, నేను మా అమ్మ వాళ్ళని అడిగినా, వాళ్ళు ఇస్తా అన్నారు. అప్పుడు కూడా కట్నం కింద ఏం పైసలు ఇవ్వలేదు కదా, వాళ్ళు ఇప్పుడు అడ్జస్ట్ చేస్తా అన్నారులే. వాళ్ళకి ఎందుకు బిడ్డ ఇబ్బంది? ఇస్తా అన్నారు మామయ్య, ఇస్తా అన్నప్పుడు మనం ఎందుకు అద్దానని చెప్పిగా. వాళ్ళ దగ్గర కూడా మరి ఉన్నాయో లేవో వాళ్ళ పరిస్థితి ఏందో అని. ఇక ఉంటేనే కదా ఇస్తా అన్నారు. సరే బిడ్డ. అరే చిన్నడా, ఏందిరా ఫోన్లు ఏమో బాగా వస్తా ఉన్నాయి, కట్ చేస్తా ఉన్నావు. మళ్ళీ పెద్దోళ్ళు లెక్క నువ్వేమైనా పెద్ద పని చేసినావు ఏంది? అదేం లేదు బాబు, దోస్తు గారు ఫోన్ చేస్తాడు, ఈ ఊకే ఫోన్ చేస్తాడు కానీ కట్ చేసిన తర్వాత చేస్తా గానీ. ఏమోరా, నీ ముఖం చూస్తుంటే అయితే నాకు అట్లా అనిపిస్తలేదు, ఏదో ఆందోళన పడతా అన్నావు. అదే నుంటే చెప్పురా ఇప్పుడే. మళ్ళీ పెద్దోళ్ళు లెక్క చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు అయితే లాభం లేదు. ఇక ఏదన్నా నేను చూసుకుంటా, నుంటే చెప్పు నాకు. అది ఎట్లా చెప్పాలో తెలుస్తలేదా బాపు, అన్న భూమి కుదబెట్టిండు కదా, దానికి జమానాత్ కావాలంటే నేనే సంతకం పెట్టిన బాపు. నేను అప్పటికే నాన్న బాబుకు ఒక ముచ్చట చెప్దామంటే, అద్దద్దు బాబు చెప్తే తింటాడు, నువ్వే సంతకం పెట్టు, అన్నవి నన్ను నీకు నమ్మకం లేదా అనుకుంటూ మాట్లాడిండే. అందుకనే సంతకం పెట్టిన. వాళ్ళే ఫోన్ చేస్తారు, అన్న పైసలు కట్టలే కదా, నాకు ఫోన్ చేస్తారు. ఓకే పిసనా నీకు ఆయన గురించి తెలుసుకుని నువ్వు ఎందుకు షూరిటీ పెట్టినావు? కాదు బిడ్డ, వాడంటే వాడి సంగతి పక్క పెట్టు. నువ్వని చెప్పవా మరి నాకు ఇట్లా అన్నకి ఇట్లా అడుగుతుండే బాబు, మరి ఇట్లా జమానత్ చెప్పమంటాడు, మరి నేను పెట్టన్నా అని నన్ను అడగవా నువ్వు? నేను చెప్దామని అనుకున్నానే, అన్న మాట తీసుకున్నాడు బాబుకి చెప్పకురా అని. ఇక నేను ఎట్లా చెప్పాలి నీకు? ఇప్పుడు వాడు ఆగమైండు, నిన్ను ఆగం చేయబట్టే. ఇప్పుడు వాడు కడతలేడని చెప్పి వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి కూర్చుంటే నువ్వే నుంచి కడతావురా? మళ్ళా ఫోన్ చేస్తారు కదే, మీ అన్న కడతలేడుగా, నువ్వు అన్న కట్ట నాకు ఫోన్ చేస్తారు. ఏం చేయాలో అర్థం అయితే లేదు. ఏ తలకాయ నొప్పులు బిడ్డ ఇవన్నీ. నాకు ఒక్క మాట చెప్పవారా నువ్వు ఏదున్నా గానీ బాబోకి ఇది ఇట్లా కదా అట్లా అని అన్ని చెప్పేటోని నువ్వు ఇంత పెద్ద ముచ్చట నాకు చెప్పకుండా ఎట్లా దాచిపెట్టినవరా ఇన్ని రోజులు? నాకేం తెలుసే, అన్న టైం కడతాడు కావచ్చు అనుకున్నా, కట్టకుండా గిట్లా చేస్తాడో నాకేం తెలుసు. ఇప్పుడు అన్న కట్టలేదు కాబట్టి నా మీదకి వచ్చింది. ఇంత పిసోలా చేస్తావు అసలు నువ్వు? ఇక పోనీ బిడ్డ పోనీ, మీరు టెన్షన్ పడకూరి. నేను ఆ పెద్దోని వదిలేను కూర్చోబెట్టిన మాట్లాడుతూ ఒకసారి. మీరేం టెన్షన్ పడకూరి, ఎట్లో అట్లా సెట్ చేద్దాం. కానీ ఇది తలకాయ నొప్పులు నాకు బాగా అయిపోతున్నాయి రోజు. ఒకటి కాకపోతే ఒకటి. జరిగితే చాయ్ పెట్టుకురా పో బిడ్డ. నువ్వా బిడ్డ? నేను పెద్దంతో మాట్లాడతాను. ఇంకోటి పోయిందిరా అనుకుంటే ఇంకోటి మొగటి వచ్చి పడుతుంది తలకాయ నొప్పి. ఏం చెప్తారు? సరే ఇవ్వలే అమ్మనే. సరే. హలో అమ్మా, నేను ఇప్పుడే వచ్చినా కానీ నేను మళ్ళీ ఎత్తుండు, చెప్తా. ఏమైంది అడిగినావా ఆయనను?
నిన్న ఈ ముచ్చట తీసినక్క ఆయన వండుకున్నాడు, అలసిపోయినట్టున్నాడు. ఇలా పొద్దుగాల అడుగుదాం అనుకుంటే ఆయన పొలం కాడికి పోయిండే, వచ్చినాక అడుగుతా. ఏ ఆపే, ఇంకెన్ని రోజులే ఈ మాటలు? ఆ ఏమైందక్క? ఎందుకే ఇంక అబద్ధం చెప్పాలని చూస్తున్నావు? నువ్వు ఈ ముచ్చట అడిగేసరికి నీకు ఆయన ఊకే పొలం కాడికి పోతాండు, ఫోన్లతోనే బయటకు పోతుండా. నువ్వు ఆగయ్యా, బయట ఎవరో మోసం చేస్తే నేను ఇట్లా బాధపడపోదును. బయట నుంచి తీసుకొచ్చిన కోడలు ఇట్లా నన్ను బాధ పెట్టినా నేను పట్టించుకోకపోదును. నా తోడ పుట్టిన చెల్లె, నా రక్తం పంచుకొని పుట్టిన చెల్లెకి ఇంత మోసం చేస్తే నేను ఎట్లా మాట్లాడుకుంటూ కాలే చెప్పవే? ఏమైందక్క? ఎందుకు ఇంకా నాటకాలు ఆడుతున్నావు? ఎందుకు కొడతానా? ఏంటి వరుతున్నావు? ఏడితే నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా, నువ్వెందుకు మాట దొరలేసుకుంటాను? నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంకెన్ని రోజులు నన్ను గుడ్డిదాన్ని చేద్దాం అనుకుంటున్నావే? ఆ 2 ఎకరాల పొలం గుదా పెట్టి వచ్చిన పైసలతో నా ఎకరం పొలంలో బర్ల పంపు పెడదామని నువ్వు నీ మొగుడు ఆలోచిస్తారు కదనే. నాకు తెలియదు అనుకుంది నువ్వు ఇన్ని రోజులు ఈ నాటకం అన్నమానే. ఆయన ఈ డొంక తిరుగు మాటలు ఎందుకే? డైరెక్ట్ చెప్పొచ్చు కదా, అక్క నేను నీకు పొలం ఇయ్యా, ఏది కుదబెట్టి ఇయ్యా, నీ సావు నువ్వు సావే, నా సావు నేను జత్తా అని చెప్పేసి నువ్వు డైరెక్ట్ అంటే నా తిప్పలేదని పడుతును కదనే. ఇట్లెందుకే రోజుకో తీరు అబద్ధాలు చెప్పుకుంటా, రేపు మా పని జరుపుకుంటా, నాకున్న బాధను నేను ఇంకెక్కువ భరిస్తా అంటే కూడా ఆలోచించకుండా నువ్వు నన్ను ఇట్లా బాధ పెడుతున్నావు. అగో నన్నేం చేయమంటావు అక్క? నాకు ఈ ఇంట్లోకి వచ్చినాకనే తెలిసింది నువ్వు నీ స్వార్థం కోసమే నాకు పెళ్లి చేసినావని. అందుకే నేను ఇట్లా చేసిన. ఏందే నా స్వార్థం కోసం నిన్ను ఈ ఇంట్లో పడేసిందా? ఏం మాట్లాడుతున్నావే? హొసే, నాకు ఈ విషయంలో నువ్వు సహాయపడతావనే ఆలోచన ఉంది కావచ్చు, కానీ ఈ విషయం కోసమే నిన్ను నేను గణేష్కి ఇచ్చి పెళ్లి చేయలేదే. ఎందుకే గిట్లా మాట్లాడుతున్నావు? మనం నాన్నకి ఇద్దరం ఆడపిల్లలమే. నా పెళ్లి చేయడానికే నాన్న ఎన్ని గోసలు పడ్డాడో, ఎన్ని అప్పులు చేసిండో నాకు తెలుసు. ఇప్పుడు నీకు పెళ్లి చేయాలంటే సంబంధం వెతికి బయట అబ్బాయికి ఎంత కట్నం అడుగుతాడో ఆ కట్నం అంతా తెచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేయలేడు కాబట్టి నాన్న పరిస్థితి నాకు తెలుసు కాబట్టి. గణేష్ కూడా చాలా మంచోడు. మా మామయ్య ఆయనకు పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చేసరికి 5 ఏళ్ల సంది ఆయన చూస్తాను నేను. ఎలాంటి చెడు తిరుగులు లేవు. నా చెల్లె ఈ ఇంట్లో పడితే ఆయనతో సంతోషంగా బతుకుతుంది అన్న ఒక ఆశతో నీకు ఇచ్చి పెళ్లి చేసిన తప్ప నేనేదో నాకు దాని ఆస్తులంతా అంతస్తులన్నీ నాకు ఇచ్చేయాలి, నేనే బతకాలి, అది జడిపోవాలనే ఆలోచనతో నేను లేనే. ఎందుకు అట్లా మాట్లాడుతున్నవే? అక్క నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పినా నేను నమ్మను. అయినా ఆ డైరీ ఫామ్ ఆలోచన నాది కాదు, గణేష్ దే. ఏందే ఆ డైరీ ఫామ్ ఆలోచన గణేష్ దా? నేను నమ్మనే. ఎందుకంటే ఈ 5 ఏళ్ల సంది ఆయనకు రాని ఆలోచన ఇప్పుడే వచ్చిందానే. ఎందుకే ఇంకా అబద్ధాలు చెప్తున్నావు? అక్క ఇప్పుడు నీతో నేనేం మాట్లాడను. ఇక్కడ నుంచి నీ సంసారం నీది, నా సంసారం నాది. నా బతుకు కూడా నీ బతుకులా చేయనీయకు. చూసినావా, అంటే నా బతుకంత అద్మానం ఉన్నదని అది చెప్పకనే చెప్తుంది కదా. నా చెల్లె నా ఇంట్లో పడి అది మంచిగా సంసారం చేసుకోవాలి, బతకాలని ఆలోచిస్తే ఈ రోజు నా సంసారమే మంచిగా లేదు, నీ బతికే ఆగమైందని నాకు చూపిస్తుంది. ఏందయ్యా ఇది? ఎంతో సాయంగా ఉంటది కావచ్చు మా చెల్లె అని దాని సాయం అడిగితే ఏకంగా గుంపై కూర్చుంది మనకు. మరి ఏం చేద్దామే? ఒక్కసప్పుడు చేయక నేనే చచ్చిపోతుంది. నేను చచ్చిపోతానైనా అప్పులోళ్ళు మా అంటే 10 రోజులు వస్తారు కావచ్చు, ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతారు కావచ్చు. దాని తర్వాత తీసుకునే లేడని వాళ్ళే సపరేట్గా ఉంటారు. అరే ఏం మాట్లాడుతున్నావయ్యా? పిచ్చిట్లో లేచింది ఏంది? సావు పరిష్కారమా? అప్పుల కోసం చచ్చుడేంది? ఇంకేంది మరి? ఇక మరదలు పని చేస్తాను. ఇక సాయంత్రం వరకు సైరిస్తా అంటే 3 రోజులలో ఎట్లా నన్ను వేసి పైసలు అప్పచెప్తామని ఆమె దగ్గర మాట ఇచ్చొచ్చినాం. ఇప్పుడు ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది, ఎట్కి 3 రోజులు. ఏం చేయాలి? నా దగ్గర ఒక ఉపాయం ఉందయ్యా. ఏంటిదే? ఈ తాళి దీన్ని తీసుకుపోయి ఎక్కడైనా కుదబెట్టు, లేకపోతే అమ్ముకరా. వచ్చిన పైసలు మీ మేనత్త బిడ్డ చేతిలో పెట్టు. మాట దక్కించుకున్న వాళ్ళం అవుతాం. ఇది ఇప్పుడు నా మెడలు ఉండడం వల్ల మనకేం లాభం చెప్పు? దీన్ని తీసుకుపోయి ఏమన్నా కుదబెడితే కనీసం ఒక కాడ మాటనే దక్కించుకున్న వాళ్ళం అవుతాం. పాపం ఆమెకు మనం 3 రోజులలో పైసలు ఇస్తామన్నాం. ఆమె భర్తకు తెలియకుండా మన ఆపతికి ఆదుకుంది. ఇప్పుడు ఆమె ఆపతిని మనం ఆదుకోకపోతే మనకు ఆమె ఇచ్చిన గౌరవం మనం కాపాడుకున్న వాళ్ళం కామయ్యా. ఇంకెప్పుడు కూడా ఏ ఆపతుందన్నా కూడా మనకి ఎవ్వరు కూడా పైసలు పుట్టనియ్యరు.
ఇది ఇప్పుడు నా దగ్గర ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అంతలా అయితే నేను పసుపు కొమ్ము కట్టుకొని వేసుకుంటా, కానీ వచ్చిన పైసలు అయితే తీసుకొని ఆమె చేతిలో పెట్టు. ఆమె భర్త దగ్గర ఆమె ఎలాంటి ఇబ్బందులు పడద్దు మన వల్ల. అదే అది మంచిది కాదే. లేదయ్యా, ఇప్పుడు మనకి ఇది ఒక్కటే దారి, ఇంకా దారి లేదు. వద్దే, నేను చెప్పేదినే. పట్టు పో, ఇది అమ్మి లేకపోతే నన్ను కుదబెట్టి ఆ పైసలు తీసుకొని మీ మేనత్త బిడ్డకు కట్టుకో. రజనీ, ఓ రజనీ, మావయ్య. జర మనిషిని పట్టుకరా బిడ్డ. ఇక మావయ్య, అదేంది బిడ్డ, పసుపు తాడు కనబడుతుంది, మంగళసూత్రం ఏమైంది? ఏం చేయమంటావు మావయ్య? అయిన వాళ్ళే ఆపదకి ఆదుకోనప్పుడు మంగళసూత్రమే దిక్కవుతుంది కదా. కుదబెట్టుమని ఆయనకి ఇచ్చొచ్చిన, తీసుకుపోయి ఆ పైసల్ని మీ చెల్లె బిడ్డ కట్టుమన్నా. మళ్ళా మాట పోతే దక్కది కదా అని మంగళసూత్రం అమ్ముకొనైనా సరే మాట దక్కించుకోవాలని ఆయనను అమ్ముమన్నా. మంచి పని చేసేది బిడ్డ, నాకు సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మాట పోతే మళ్ళా రాదు. పానం పోయినా సరే కానీ మాట పోగొట్టుకోవద్దు. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? నేను పెట్టింది బంగారం కాదు, మంగళసూత్రం. అంటే నీ కొడుకు నాకు 3 ముళ్ళు వేసిన సూత్రం, అది తీసుకుపోయి కుదబెట్టిన. అర్థమవుతుందా? రేపు మా అమ్మో మా బాపో మా వాళ్ళు ఎవరన్నా ఇంటికి వచ్చి, బిడ్డ మేము పెట్టిన మంగళసూత్రం ఏది, నీ బంగారం ఏది, నీ బంగారం ఏడబెట్టినావు అని చెప్పేసి నన్ను అడిగితే నేను నా మొహం ఏడబెట్టుకోవాలి. మళ్ళీ నాకైనా ఏం చాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి, అసలు చేయిస్తాడో లేదో, పోయిన తిరిగి అత్తదో కూడా రాదో కూడా నమ్మకం లేదు. ఏందమ్మా బాగా మాట్లాడుతున్నావు? నువ్వు పెళ్లికి మీ అవ్వగారు పెట్టిన 3 తులాల బంగారానికే ఇంత కొంచెం పడుతున్నావు. ఈ 3 తులాల బంగారం ఇవాళ బ్యాంకులో పెట్టిర్రు, మళ్ళీ ఇప్పించుకుంటారు. కానీ నేను కష్టపడి 3 ఎకరాలు, నేను కష్టపడి సంపాదించిన 3 ఎకరాలు ఎందుకు రాకుండా చేసిర్రు? నేనేమైనా మాట్లాడిందా? తోపంట పోతాంటే ఊర్లో ప్రతి ఒక్కడు అడుగుతాడు, నీ చిన్న కొడుకు అట్లే ఉన్నది, పెద్ద కొడుకు 3 ఎకరాలు ఎడవైంది ఏమైంది అని. నేనేం సమాధానం చెప్పుకున్నా? ఇలా మీ అవ్వగారు వచ్చి అడుగుతారు అని బాగా మాట్లాడుతున్నావు. అయినా బంగారం ఏమైనా అమ్ముకున్నారా? బ్యాంకుల్లో కదా పెట్టిర్రు, ఇడిపించుకుంటారు. ఇన్ని రోజులు మనకి బలాదూరుగా తిరిగిండు. మా నాయన వెనక తెచ్చిస్తాడు, ఎన్నైనా తెచ్చిస్తాడు, లేకపోతే తమ్ముంది కుదవబెట్టి కడతా అప్పులు అని చెప్పి ధీమాతో ఉండే. ఇప్పుడు అట్లా కాదు, వానికి కూడా కడుపులో భయం ఉంటది. ఇప్పుడు మా పిల్లం పుస్తల తాడు పెట్టినా బంగారం పెట్టినా అన్న భయం ఉన్నది. ఆ భయంతోనే వాడు పని చేస్తాడు. రేపు ఏదైనా కష్టపడి 4 రూపాయలు వెనకేసి మెల్లగా మెల్లగా ఇడిపిస్తాడు. నేను లేను అని చూసుకోరా, బాగా ఈడిపడతాను నువ్వు. ఏదో అయిపోయినట్టు ఇప్పుడే వాళ్ళు మీ అవ్వగారి దాకా పోవడుతుంది. హలో, భూమన్న, ఏం లే కదా, ఇక నిన్న మాట్లాడుకున్నాం కదా, ఆ భూమి కాగితాలు ఇచ్చి పంపిస్తా చిన్నోడిని. ఇక కాగితాలు దగ్గర పెట్టుకొని సంతకాలు ఉంటే పెట్టించుకొని ఆ పైసలు ఇచ్చి పంపుతారా. నేను పెడతా, నేను సాయంత్రం కలిసినప్పుడు నేను వచ్చి నేను కూడా సంతకం పెడతా. గట్లా నువ్వు పెద్దోళ్ళకి పొంతన పెట్టకు. ఇక వాడు కూడా మంచిగానే ఉండే, కానీ ఏదో చెప్తినకుండా నడమల ఖరాబ్ అయింది. కానీ వీడు అట్లా కాదే, వీడు చాలా ఫ్రాంప్గా ఉంటాడు, వాడు భయంగా ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వానికి భయం ఉంటుంది. లేదే, సరేనే, నా జిమ్మేదారిగా నీకు ఎందుకు. ఇక సరే, నేను పంపిస్తా ఇప్పుడు కాగితాలు ఇచ్చి. మరి ఏమంటా అండి? భూమన్న చెప్పిందా? నేనే మాట్లాడినా. మా కాగితాలు తీసుకొని పోయి ఆ పైసలు తీసుకో. బర్లకు భయాన్ని ఇచ్చినావు కదా? ఇచ్చింది, తీసుకొచ్చుడు అసలు పైసలు కట్టి తీసుకొచ్చు. మరి ఇవి కట్టి తీసుకొచ్చుకో. కాకపోతే ఇస్తాడు బిడ్డ, చెప్పిండు ఆల్రెడీ రమ్మన్నాడు. పైసలు తీసుకొని నీ సంతకాలు పెట్టు. నేను ఆల్రెడీ చెప్పిన, నేను సాయంత్రం కలిసినప్పుడు నా సంతకం పెడతా అని. ఏమైనా అడిగితే కూడా నాయన సాయంత్రం వచ్చి పెడతాడని చెప్పు. కానీ బిడ్డ నువ్వు ఒక్కటే, పైసలు మాత్రం జర మిత్తి రూపాయి చెప్పిండు. ఏ ఏడాదికి ఆ ఏడాది సంవత్సరానికి ఒకసారి మిత్తి మాత్రం కట్టుకో. సరేనే, కడతా రెగ్యులర్. ఏమా
జర రోజు ఆ పాల పైసలు అవి ఇవి వచ్చినా కానీ జర నువ్వే సుధరాయించుకొని 4 రూపాయలు ఎన్కేసి ఏడాది మిత్తి కట్టి అంతే. సరే మామయ్య. ఆ? ఇక మళ్ళా ఫోన్ చేస్తాను కదా ఆ, ఇప్పుడు అన్న కాపీ మళ్ళీ చేస్తాండారా చేయడా బిడ్డ మరి ఇక జమానత్ ఉన్నప్పుడు పని విలువ పెద్దోని విలువ వదిలేం విలువ ఇప్పుడు ఎందుకు తీయే అది చేసి ఆయన సపరేట్ ఉంటాడు. సపడేకుంటాడు ఎవడు ఉంటాడు ఎందుకు ఉంటాడు సపడేక వాని పైసలు కాదా వాని సొమ్ము కాదా వాడు కష్టపడి సంపాదించలేదు అప్పించినోడు వాడు ఎందుకు ఉంటారా సపడేక వాని విలువ నువ్వు పెద్దోని వదిలేం విలువ నేను మాట్లాడతా. ఇప్పుడు ఎందుకు వెళ్ళి ఇట్లా అరే నువ్వు గిట్లకి మంచితనంతోనే నువ్వు గింత దూరం తీసుకొచ్చినావురా. అరే పెద్దోడా రజనీ రామా వాడు ఉన్నాడా పెద్దోడు? అరే పెద్దోడా రారు. ఏమైంది మామయ్యకు? ఏమో మళ్ళా అరుస్తాడు. ఏమో నాకెవరి కథ. రారే రెడీ బాబు. నువ్వు నీ భూమి కుదబెట్టినప్పుడు జమానత్ అవన్నీ పెట్టినావురా? జమానత్ అంటే ఇంకా రాకేష్ గారు పెట్టినా. రాకేష్ గారిన ఎదురా ఫోన్ చేయరా అవన్నీ పిలువ సార్ మాట్లాడిపి నాకు రాకేష్ గారితో నేనే జమానత్ ఉన్నా అని. అవునే బాబు తమ్ముతోనే పెట్టించిన. ఇప్పుడు ఏంది? నీకేమన్నా సిగ్గున్నా అదిరా కొంచెమన్నా? నువ్వు మునిగింది కాక నువ్వు నాశనం అయింది కాక వాడిని కూడా నీ తొగల పట్టుకపోతావురా. ఏంది మామయ్య సిగ్గుందా? నువ్వు నాశనమైంది కాక వాడిని కూడా నీ తోల పట్టుకుపోతావు అంటున్నావు. ఏమైంది ఇప్పుడు? మీరు ఏదైనా ఆపుతున్నదంటే ఆదుకునేటోళ్ళు గారు. మా ఆపత్తికి మేము పెట్టుకున్నప్పుడు ఏదో సరే జవనీతి పడ్డందుకు ఏమైంది? ఇప్పుడు ముచ్చుకపోయింది ఏముంది? నీకేం తెలుసా మాట్లాడుతున్నావమ్మా నువ్వు? వాడికి కాకపోతే వాడు నాతో పెట్టిపోయాను ఉండే తండ్రిని కాబట్టి ఏ శరవైనా ఏదైనా చేస్తా. వాడు తోడబుట్టినాడు వాడితో పెట్టిస్తా. రేపు ఏమన్నా అయితే వీడు ఇప్పుడు ఎన్ని ఫోన్లు ఎన్నిసార్లు వేసిరా? 3 రోజులు చూస్తున్నా. నిన్న చూసినా ఇయ్యాల చూసినా. వాడిని ఫోన్ చేసి అడుగుతారు. ఇప్పుడు వాడే ఎన్ని తెచ్చి కడతాడు. వానికే గతిరేక కోళ్ళ భావం వీళ్ళ భావం ఏదైనా పెట్టుకుని ఆ బరిలో గిరిలో తెచ్చుకుందామని వాడి దంటాలు వాడు పడతాడు. ఇవాళ ఇప్పుడు జవనీతి పడ్డందుకే అచ్చి వాళ్ళు భూమంతి కుక్కపోతారా జవనీతి కుక్కపోతారా? అవునమ్మా చెప్పు మరి సమాధానం చెప్పు. ఈరా ఫోన్ ఈరా వారికి ఎన్నిసార్లు వేసి రోజులు వేసి చూపెట్టు. ఆదుకునేటోళ్ళు గారు సంపత్తి ఆదుకునేటోళ్ళు గారు సత్ అంటే చూసుకుంటుంటారు తప్పించి అన్ని మీద మీద ప్రేమలు స్వార్థం మనుషులు. ఏంది నాది స్వార్థమ్మా? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావమ్మా? అసలు వానికి ఎట్లా వేసినాం ఎంత వేసినాం నీకు ఎరికైనా? ఉన్న 6 ఎకరాలల్లా నేను వానికి 4 ఇచ్చి వీనికి 2 ఇస్తే నువ్వు ఆ మాట అనాలే. కానీ 2 కళ్ళు 2 కొడుకులు కదా అని సమానంగా వచ్చాడు నేను. వీడు పుట్టక ముందు వాడు మొదలు పుట్టిండు పెద్ద కొడుకు కదా అని చెప్పేసి వాడు పుట్టక నుంచి వానికి చేసిన ఫంక్షన్లు వానికి పెట్టిన బంగారము చిన్నప్పుడు వానికి పెట్టిన ఖర్చులు అలా సగం కూడా వీనికి పెట్టలేదు మేము. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు స్వార్థం అని? మీ అత్త బతుకుండగా తెల్లారు లేస్తే వాడు పెద్దోడు 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 వానితోనే ఉండేది. వానికి ఇంత ముళ్ళు గుచ్చుకున్నా కానీ ఒక క్షణం కూడా ఆగిపోయేది బిలవిల్లాడేది. వానికి పెట్టిన దవాఖాన ఖర్చులు వానికి పెట్టిన మందుల ఖర్చులు మొత్తం లెక్క తీస్తే వీనికన్నా ప్రతిదీ ఒక పైసా వానికి ఎక్కువనే ముట్టింది. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడతాను. లేకపోతే వాడికి పెట్టినా అని చెప్పుకోండి నాకేం గొప్ప కాదు. 2 నా కొడుకులే. నువ్వు మళ్ళీసారి స్వార్థమైన మాట రానియకు. నాకు 2 కళ్ళు నా 2 కొడుకులు. ఇప్పుడు ఏందే బాబు? అరే తమ్ముడు జమానతో తప్పేముందే? అరే నేను పారిపోతున్నానే ఇత్తా. ఇప్పుడు వెళ్ళకనే ఇత్తలేను. అరే ఫోన్ అంటావా? ఫోన్ అంటే వాడు దమ్ చేస్తాడు వాడు. ఫోన్ లేపుతలేను. మరి నువ్వు లేపుతామేమోరా? లేపితే చెప్పలేదా? నువ్వు ఊరిసిపెట్టి పారిపోతున్నావా ఇంటికన్నా తిని పంటానవా అనేది కాదు సమస్య. ఇప్పుడు నువ్వు పీకల్లో తప్పులలో ఊరకపోయినా అని చెప్పేసి వాడిని కూడా ఊరుకున్నావు. ఇప్పుడు నువ్వు ఒక్క మాట జమానత్ పెట్టే ముందు నాకు చెప్పావా నువ్వు? నేను నిన్ను అడిగితే ఏంద్రా ఫోన్ లేదురా అసలు కథ ఏంద్రా అంటే వాడికి అప్పుడు చెప్తాను జమానత్ పెట్టిన బాబు అని. ఆనాడే వాడు నాకు చెప్దామన్నాడట. నువ్వు వద్దన్నావట. నాకు తెలియకుండా చేసినట్రా ఇవన్నీ. నువ్వు ఒకవేళ ఆ రోజు చెప్పుంటే నీకు అప్పించలేదు అనేటువంటి ఫస్ట్ అసలు వాడిని నేను చూసి ఇస్తా అన్నావు రా. ఇవాళ ఇంత దూరం రాకనే పోవు ఈ కథ. నిజంగా మీరు సూపర్ మావయ్య. ఎంత గ్రేట్ అంటే మాకేదైనా ఆపత వచ్చిందంటే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇవాళ వీళ్ళ విషయంలా మీ చెల్లె బిడ్డ విషయంలా ఎవరి విషయంలోనైనా సరే నలుగురిని కూడేసి గుంపు పెట్టి ఇదేంది అదేందని మమ్మల్ని నిలదీస్తారు. అటు ఆమె విషయంలో నిలదీసారు, ఇటు ఈమె విషయంలో నిలదీస్తారు. నిన్నగాక మొన్న వచ్చిన గిది కూడా నీకు ఎక్కువైంది. కానీ ఇన్ని రోజుల నుంచి నీ కళ్ళ ముందు తిరిగి అన్ని విషయాలలో నేను ఇంటి కోసం ఉన్నా అన్నప్పుడు నా గురించి అయితే మీకు అర్థం కాదు.
ప్రతి దానికి మమ్మల్ని నిలదీస్తారు, మమ్మల్ని బాధ పెడతారు. అయ్యో మరి ఇప్పటికే నా కొడుకు ఇన్ని రోజుల నుంచి అప్పులైనాయి సప్పులైనాయి, అందరు బయట వాళ్ళే బాధ పెడతారు, మరి ఈ టైంలో నేను నా కొడుకుని పిలిచి ఎందుకు అడగాలి? అరే మరి అదేదో పెట్టిండు అయిపోయిందిరా, నువ్వు పోయి మెల్లగా అన్నతో మాట్లాడు అయిపోతుంది, కానీ ఇప్పుడు నేను పిలిచి మాట్లాడితే వాడు ఇంకింత బాధపడతాడు అని ఒక్క అడుగు మీరు ఎందుకు ఎందుకు తగ్గలే? అందరికంటే మీరు కూడా ఎందుకు ఎక్కువ మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తారు? మేము ఇవరకే అప్పుల బాధతో ఆగం అవుతున్నాం కదా. ఆదుకున్నోళ్ళు గారు ఎందుకెళ్ళి ఇంకా మీదకెళ్ళి సూదులు పొడిచినట్టు పొడిచేటోళ్ళే తప్ప. రజని ఇవాళ నీకు నీ చెల్లెనేమో, కానీ నేను నా చిన్న కోడల స్థానంలో చూస్తాను. నేను ఎప్పటికైనా కానీ రేపు నా చిన్న కోడలు అడుగుతుంది, మామయ్య మరి మాకిచ్చిన పొలం ఏది, మాకిచ్చిన ఆస్తిపాస్తులు ఏవి, మాకు వచ్చింది ఏమున్నది అని. దానికి ఏం సమాధానం చెప్పాలి? వాడేం సమాధానం చెప్తారు? జమానత్ పెట్టించున్నాడు. ఆగండి మామయ్య, జమానత్ పెట్టించిరని ఏకంగా మేము చత్తన వల్ల కూడా నీకు రంది లేదు, కానీ నీ కొడుకు జానతి పడ్డందుకే కంతగానో నీకు బాధ అవుతుంది కదా. రజని ఇంకా 2 కళ్ళు నాయే, ఇద్దరికి సమానంగా ఇచ్చిన, ఇద్దరిని సమానంగా చూస్తానా, ఇంకా ఈయనకంటే ఆయనకు రూపాయి ఎక్కువనే పెట్టినా మాటలేంది 100 అయినా చెప్తాం. ఆపతికి ఆదుకున్నోడే నావాడు ఎవరైనా. ఇగో ఈ సావుల పేర్లు చెప్పి బెదిరించుడు పెద్దరికం కాదు. ఎవడైనా చచ్చిటోడే, వాడైనా చచ్చిటోడే, రేపు నేనైనా చచ్చిటోడే. బతికీడ కూడా పెట్టుకుంటాడు ఎవ్వరు లేడు. సావాల్సి వస్తే ఎన్నటికైనా సత్తారు, ఎవడైనా సత్తారు. అంటే నువ్వు రేపైనా చచ్చుడే, ఇయ్యాలని చచ్చడే, సత్త సావు. నువ్వు మొన్నటి నుంచి ఇదే అంటాను. మాట్లాడితే ఆయన చచ్చిపోతేంది, ఆయన చచ్చిపోతేంది, ఎందుకు చస్తాడు? ఎవరి కోసం చెప్తాడు? మరి మా కాపు వచ్చిందంటే ఎవరు అతుకోవాలి? అవునమ్మా, అప్పు చేసినాడు, కష్టపడాలి, సంపాదించాలి, పెట్టాలి. సాగు పరిష్కారం కాదు. అదే మేము కష్టపడి సంపాదించుకుంటామనే వాళ్ళని ఒక్కసారి మెప్పించుకోమను. అప్పు తెచ్చుకునే కాడ మెప్పించుకోమను. నేను చచ్చేటోని కాదు, నేను మొగోళ్ళని, నేను శాతమైన కాడికి సంపాదిస్తా, ఇయ్యాల కాకపోతే ఇంకా 400కైనా నీ అప్పుడు నీ మొక్కన కొడతా అని చెప్పి ఆడ మెప్పించుకోమను. ఈడ మాట్లాడు కాదు. అదే మామ మీదకి, అదే మామ మీదకి, మరిది మీదకి, చెల్లె మీదకి మాట్లాడు. ఒక్కటే ఇరక పోయి మాట్లాడి చూడు అప్పులతో. మాట్లాడకపోతే ఇన్ని రోజులు మాపులు మేము గడపతే ఎక్కడ వచ్చి నువ్వు రూపాయలు తెచ్చి ఏం కట్టిరు? ఈయన నువ్వు కట్టే ముఖం అయితే వీనికెందుకు ఫోన్ వస్తుంది? వాడు కట్టే ముఖం అయితే. అదే మరి కట్టే ముఖాలు కావు, మీరే కట్టేటోళ్ళు. కాకపోబట్టుకనే వీనమ్మడి పడతాండ్రు. అవునే బాబు, నాకు కట్టే మొహం కాదు చాలా. అవునా గణేష్, ఈ ముచ్చట తీసుకొచ్చి అయ్యే చెప్పాల్సిన అవసరం ఏముందిరా? ఓ నాకు అర్థమైందిరా. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, నాకు పెళ్ళం ఉంది అన్నట్టు వచ్చా అవరానే కదరా. ఇదంతా లొల్లి కారణం నువ్వేరా. ఇప్పుడు నువ్వు వచ్చి బాబు చెప్పబట్టే కదరా మా ఇద్దరు తెస్తాండి. ఇప్పుడు ఏందా నాకు అట్లా అంటాను? అరే నువ్వు కరెక్ట్ పైసలు కట్టినాక నాకెందుకు ఫోన్ చేస్తారు? అయినా నీ బాబుకి ఏం చెప్పలేదన్నా? బాబు దగ్గర ముచ్చట పెట్టాక ఊగా ఫోన్ చేస్తారు వాళ్ళు. అప్పటికి బాబు అడిగిండు, ఎవరు గంధానం ఫోన్ చేసేది అంటే మా దోసుగాడు అని చెప్పినా. బాబు గట్ల దోసుగాడు గట్ల ఎందుకు ఫోన్ చేస్తారా, ఎవరు ఫోన్ చేస్తారు చక్కగా చెప్పండి గట్టిగా అడిగేసరికి చెప్పినా. దాని నా తప్పే ఉన్నా చెప్పు. అరే నువ్వు పైసలు కడితే నాకెందుకు ఫోన్ చేస్తారు? నేను నమ్మే కదా అన్న నీ సంతకం పెట్టింది. అరే నాకు తెలియదు, నువ్వు కావాలనే బాబు చెప్పినావురా, కావాలని ఇచ్చినావు. అరే పెద్దోడా, వాడు ఏం లేదురా. వాడు నేను ఫోన్ లో చూసి నేనే 1-4 సార్లు ఆడికైనా వాడు మన దోస్త్ పేరు చెప్పిండు. నేను గదిరించి అడిగినాకనే అసలు ముచ్చట చెప్పిండు. అయినా నాకు అర్థం కాదురా, నువ్వు పెట్టింది బరాబరే ఉన్నది, వాడు జమానత్ చేసింది బరాబరే ఉన్నది. ఇప్పుడు నాకు తెలిసినందుకే నారానికి ఇదంతా కడుపు నొప్పి. ఇవన్నీ పక్కన పెట్టు అమ్మా. ఒకటే అమ్మా, అవన్నీ కాదుగా. మీరు అప్పెట్లా తెరుతారు గదొకటే ఆలోచించారు అంతే. గదే మాకు కూడా తెలుసు. మీరు అప్పెట్లనన్నా తెరుకోర్రి, మీరు ఏ గంగలన్నా పోర్రి, మీరు సత్తరా బతుకుతారా ఏమైనా వేసుకోర్రి. అప్పులోడు ఇంటికి రావద్దు, నీ కొడుకుని అడగద్దు. ఇగో మా వల్ల ఆయనకి ఏ తిప్పలు ఉండదు, ఏ బాధ ఉండదు. నీకు కాదు ఆయనకు కాదు, అసలు ఎవ్వరికి ఏ బాధ ఉండదు. మీరు ఇచ్చిన భూమి మేము అమ్ముకున్నాం సరే, అది గంగల వేయింది, అప్పులలో అయినరు, మేము అప్పుల పాలైనాం, అవన్నీ పెట్టరు. మాది ఆఖరికి నాకున్న ఆసరు ఒక్కడే మంగళసూత్రం, అది కూడా అమ్ముకున్నా కుదా పెట్టుకొని కట్టె కడ కట్టినా. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, మాకు ఇప్పుడు ఏ దారి కూడా లేదు, ఉన్నది ఒకటే దారి, ఇల్లు. ఈ ఇల్లు 2 పొత్తుల, ఆయన 2 రూమ్లు, నా 2 రూమ్లు. ఇల్లు అమ్ముర్రి, నాకు వచ్చేవంత పైసలు నాయనకి ఇయ్యి. నేను అప్పులే కట్టుకుంటానో కుప్పే వేసుకుంటానో ఏదైనా వరి సత్తానో ఆయన పైన ఆయనకి ఇచ్చేది. ఆ అమ్మిన పైసలలో ఎంత పైసలు ఎంత సగం నాయ సగం ఆయనకు. నువ్వు రావయ్యా. ఏందే చేసిన పెంట చేసి ఏమి తినట్టు మాకు గిన్నెలాడు చేసిన బరాబరే చేసిన, నేను కావాలనే చేసిన. మరి లేకపోతే ఏందయ్యా, ఏ తండ్రన్నా కొడుకులు అప్లపాలయ్యారు, మరి వాడి బతుకెట్లా, వాడు ఎట్లా మళ్ళీ మంచోడు కావాలి, వాడు ఎట్లా అప్పుల బాధ నుంచి బయటకు పడాలి,
నా బాధ నా కొడుకు బాధ ఒకటే కాదా అని చెప్పేసి కొడుకు బాధ నెత్తి మీద వేసుకొనైనా ఆ గండం నుంచి గట్టెక్కించే తండ్రి ఉంటాడు. కానీ మీ తండ్రి ఏందయ్యా, నువ్వు ఎన్ని అప్పుల పాలైనా ఏం చేసినా ఆఖరికి సత్తనవన్నా కూడా నువ్వు చచ్చినా మంచిదే గాని నా చిన్న కొడుకుని జవనాథ్ ఎందుకు పెట్టినావు, నా భూ అంత ఎందుకు నాశనం చేసినావు అని చెప్పి మాట్లాడే అంత దరిద్ర తండ్రి ఎవరికైనా ఉంటాడా? అందుకే కావాలని అట్లా చేసిన. ఏదేమైనా సరే ఇప్పుడు ఆ ఇల్లు అమ్మాలే, ఆ ఇల్లు అమ్మిన పైసలు రావాలే, ఆ అప్పులన్నీ నేను కట్టుకొని మళ్ళీ ఎట్లా కష్టపడి ఇటుకకి ఇటుక వేర్చుకున్నట్టు నేను పైసలు అంతా కుప్పేసుకొని అంత పెంచిన మంచి ఇల్లు కట్టుకుంటా, ఆయన సంపాదించిన భూమి కంటే ఎక్కువ భూమి సంపాదించుకుంటా. అంత తెలివి నాకు ఉంది. అందుకే కావాలనే ఎట్లా మాట్లాడినా. అది కాదే, నువ్వు అన్నది బరాబర్ ఉంది కానీ మా నాన్న ఒప్పుకున్నాడంటావా? ఎందుకు ఒప్పుకోడు? ఒప్పుకోవాలి, ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఇది ఆయన బాధ్యత. ఓ రూల్స్ బాగా మాట్లాడతాడు కదా, పద్ధతులు బాగా పాటిస్తాడు కదా మీ అయ్యా. నేను న్యాయమే మాట్లాడతా, నేను న్యాయమే చేస్తా అని. మరి ఇప్పుడు కూడా న్యాయమే చేయాలి కదా. నేను 3 ఎకరాలు షెరి 3 ఎకరాలు వంచి ఇచ్చిన, నాకు ఆ కొడుకు సమానమే, ఈ కొడుకు సమానమే, ఈ కన్ను నాదే, ఈ కన్ను నాదే అని సినిమా డైలాగులు బాగా కొడతాడు కదా. మరి ఇప్పుడు ఇల్లు కూడా ఇద్దరికి సరిసగమే. ఇల్లు అమ్మాల్సిందే, అమ్మాలే. మనకు వచ్చిన పాలు పైసలు మనకి ఇయ్యాల్సిందే. అమ్మకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు ఆడవాను మీ అయ్యన ఆట. నేను చేసిన పని ఇంత దూరం పోతాను అనుకోలే. ఇప్పుడు ఏమైద్దో ఇంకా తను. ఏంది గణేష్ అసలు మాకు ఇల్లు మీదనే పడ్డదిగా. ఏమైనా నాకు కూడా అర్థమవుతలేదు. మీ అక్క చెప్పేదానికి మా బాబు ఒప్పుకొని ఇల్లు అమ్మిండు అనుకో, మన రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా మనం 2 ఎకరాలు కుదబెడదామని చెప్పినా కదా. ఇప్పుడు మన చేసిన అపదాల్లో నేనున్నదని తెలిసింది అనుకో, ఆ భూమి తీసుకోవడానికి ఎవరికి ముందరా రే. అదే నాకు టెన్షన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలని ఏమో. ఇప్పుడు మనం షెడ్ వేద్దాం అనుకుంటే, బల వేద్దాం అనుకుంటేవి, మన బిజినెస్ అక్కనే ఆగేటట్టుంది కాదు. ఈ తలక నువ్వు మట్టి విమానం అక్కడికి వచ్చింది. ఎట్లా 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 గణేష్, నాకు ఒక ఐడియా వచ్చింది. చెప్పే కానీ మరి ఈసారి ఆయనకు అవకాశం ఇవ్వకపోయినావు మరి. మన దాంట్లో మనం పోటీ పడితే ఎట్లనే. పోయినసారి నువ్వు పోటీ చేసినావు, ఓడిపోయినావు. ఈసారి వానికి అవకాశం ఇక బయట రాకుండా మనం చూసుకోవాలి. కానీ మన దాంట్లో మనం పోటీ పెడితే ఎట్లా? సరే నేను మళ్ళీ ఇస్తా, మాట్లాడరు మీరు. ఏం సంగతమ్మా? ఏం లేదు మామయ్య, మీతో ఒక ముచ్చట మాట్లాడాలి. చెప్పు బిడ్డ. అయితే నిన్న మాకు ఇల్లు అమ్ముదాం అన్నది కదా, దాని గురించి మీరు ఏమనుకున్నారు? ఇక అనుకునేది ఏముంది బిడ్డ, అసలు ఈ నిర్ణయం అప్పుడే ఆ భూమి తనఖా పెట్టినప్పుడే తీసుకున్నా కానీ అయిపోయేది. కానీ ఈ అప్పులు గిప్పులు లేకుండా ఉండకపోయేదేమో. ఇక వానపాలు వానికి అమ్మి చేతిలో పెడితే మరి అప్పులన్నీ కట్టుకుంటాడు కదా బిడ్డ. అట్లా కుదరదు మామయ్య, మీరే అర్థం చేసుకోర్రి. సగం ఇల్లు అంటే ఎవరన్నా కొంటారా? వాళ్ళు కొన్నా వాళ్ళు ఎసంటోళ్ళు. మేము కాబట్టి అక్క నేను కాబట్టి చదువుకున్నాం. ఇప్పుడు బయట వాళ్ళు వస్తే గోడ కడతారు అంటారు, ఇట్లా నడుస్తుంటే గులుగుతారు. ఎందుకు ఇవన్నీ చెప్పు? ఇక అవన్నీ కాదు మామయ్య, ఇల్లు మొత్తం అమ్మి మాకు సగం వాళ్ళ సగం పంచి ఇర్రి. అట్లా బిడ్డ, మంచిగా ఉన్నది ఆలోచన ఇది కూడా. ఇక బయట వాళ్ళకి అమ్మి వాళ్ళు వచ్చి గోడలు పెట్టుకొని ఈ పంచాయతీలు ఇళ్ళ కన్నా ఇక మొత్తం అమ్మి సరిసగం పైసలు ఇస్తేనే మంచిది అంటావు. సరే బిడ్డ, ఆలోచన చేద్దాం. పెద్దడా రజనీ, ఇక మీరేంటంటే ఇల్లు ఫైనల్ అయిపోయిందమ్మా. కాకపోతే ఏంటి అంటే బయట ప్రయత్నాలు మస్తు చేసిండ్రా. ఎవరిని అడిగినా కానీ ఈ సగం పాలు కొనుడు అంటే ముంగడికి వస్తలేరు. ఈ సగం పాలు కొనుక్కొని మళ్ళీ వాకిట్లో కూడా పెట్టాలి, మధ్యలో ఇంట్లో హాల్లో మధ్యలో కూడా పెట్టాలి, 2 కిచెన్లు సపరేట్ చేయాలి. ఇవన్నీ తలకాయ నొప్పులు ఉన్నాయి. ఇంత సగం పాలు అంటే కలవది అంటారు వాళ్ళు అడిగినా కానీ. ఇక మరి మొత్తం అమ్ముడు అంటే మళ్ళీ వీడి రోడ్డు మీద పడతారు. ఎట్లా అని విచారం చేస్తే ఏంటంటే ఇక చిన్నడే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిండు. ఇప్పుడు వారి 2 ఎకరాలు తనఖా పెడితే 30 లక్షలు వచ్చినాయి. అదే అమ్ముతే 80 లక్షలు వస్తుంది. సో ఆ 2 ఎకరాలు అమ్మేసి ఆ 40 లక్షలు మీ వంతు మీ వాటా ఇచ్చేసి ఇల్లు మొత్తం వాడే ఉంచుకొని ఆ ఉన్న ఎకరంలో డైరీ ఫామ్ పెట్టుకుంటాను. ఎట్లాగో ఆ డైరీ ఫామ్ పెట్టుకొని అది చేసుకుంటా బతుకుతారు, వాళ్ళు ఉంటారు. ఇక నువ్వు నీ వంతు 40 లక్షలు నీకు ఇచ్చేస్తే
నువ్వు ఆ అప్పే కట్టుకుంటావు అప్పే కట్టుకుంటావో ఇక ఎడబోతావో నీ ఇష్టం రా ఇక ఇక ఇది ఫైనల్. ఏందే బాబు ఇల్లు మొత్తం తమ్ముడు కొంటుండా? బాగుంది, మీ ఆలోచన బాగుంది. సరే మీరు ఇచ్చిన 40 లక్షలతో నా అప్పులు ఆడుకుంటా కావచ్చు, కానీ రేపు నేను ఎట్లా బతకాన్ని? నేను చేసిన తప్పు వల్ల 3 ఎకరాలు పోయినాయి, ఇల్లు మునుగుతున్నా. ఎటు చేసి నేనే మునగాలి నీకు? అదేదో సాయం చేస్తే నేను అప్పు కట్టుకుంటా కదానే. రేపటికల్లా బయటికి పోతాను, సింగిల్ ఛాయ్ పోతాడు ఏమన్నా? రేపు ఎట్లేసి బతకాలి నేను? ఏంది మావయ్య అంటే ఇప్పుడు ఇల్లు మొత్తం నీ చిన్న కొడుకుతోని కొనిపిస్తున్నావు, ఇక మమ్మల్ని ఇంత ఇంట్లో కూడా ఉంచకుండా బయటికి వెళ్ళగొడుతున్నావు, ఇక మాతో ఏ లొల్లి ఉండదని అంటే ఇప్పుడు అదేదో భూమి కూడా ఆ అమ్మే బదులు కుదబెట్టి మరి మాకింత సాయం చేసినట్టయితే మేం బతుకుతాం, వాళ్ళు బతుకుతారు కదా. ఇంట్లో కూడా మీరు ఎంత మంచిగా ఇంకా మాకేదో సాయం చేసినట్టు, మాకేదో మంచి చేసినట్టు ఉన్న భూమి ఆయనను అమ్ముకోమని అందులో వాళ్ళకు డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు, ఉన్న ఇల్లును ఆయన పక్కనే వేసుకోవచ్చు, మేం మాత్రం పోయి రోడ్డు మీద పడేటట్టు చేస్తున్నావు. అంతేనా? అంటే ఎటు ఉడక నీ చిన్న కొడుకు నీ చిన్న కోడలికైతే అన్యాయం జరగద్దు, మాకు మాత్రం జరగాలి. మీదికెళ్ళి మా కోసం ఏదో ఇడ నువ్వు పైసలు సాయం చేపించినట్టు ఇల్లు కొనిపించినట్టు బిడ్డ ఇక బయట లెవెల్ ముందుకు అత్తలేరు, ఇది అటో ఇటో చేసి మీకు బాధ ఉన్నది కాబట్టి పైసలు ఇప్పుడు అక్కర ఉన్నాయి కాబట్టి అని చిన్నోడే భూ అమ్ముకొని మీకు ఇల్లు కూడా బయట వాళ్ళు కొంటలేరు కాబట్టి వాడు కొనుక్కొని మీకు పైసలు సాయం చేస్తాడని మెల్లగా సానుభూతితోని మాట్లాడుతున్నావు కాదమ్మా. ఎంత తెలివి మరి కొడుక, మరి నువ్వు ఇల్లు కొనుడు ఇటు భూ అమ్ముకోడు ఇదంతా ఎందుకు? అది కుదబెట్టైనా భూ ఎవరికన్నా కుదబెట్టి కొన్ని పైసలు మీ చెల్లెకిచ్చి కొన్ని పైసలు మీ అన్నకిచ్చి నువ్వు కొన్ని తీసుకొని మరి మంచిగా ఇద్దరు బతకచ్చు కదా అని అయితే చెప్పావు. ఉన్నదంతా కొడుకునే సంపాదించుకోమంటావు, ఉన్నదంతా ఇల్లు ఆయనకే అప్ప చెప్తావు, మమ్మల్ని పోయి రోడ్డు మీద పడమంటావు. ఇదా మావయ్య తెలివి? సరే సరే మీరు ఇట్లా ఆలోచిస్తే నేను ఆలోచించారా? బయటోడు వచ్చి ఇల్లు కొనకపోతే ఇట్లనే ఉంటది ఇల్లు. నేను నా మందంని తాళం వేసుకుంటా, నేను ఇది ఏడికి అమ్ముతావు ఈ ఇల్లు ఉంచుతలేమని చెప్పేసి వేరేటోళ్ళు వచ్చి ఇల్లు కొనాలి, లేకపోతే ఇల్లు ఇట్టే పాడు కావాలి తప్ప దీనికి మాత్రం ఆ ఇల్లు నేను అస్సలే చెందనియా. బయటోడు అవసరం అయితే 5 లక్షలు తక్కువకి ఇచ్చినా మంచిదే కానీ నేను వానికి ఇడిచిపెడతా, కానీ వీళ్ళకి మాత్రం నేను అస్సలే భూ ఇడిచిపెట్టా, ఇల్లు ఇడిచిపెట్టా. గట్లంటేనమ్మా అసలు ఇల్లు అమ్ముదామని పెట్టింది నువ్వే కదా అమ్ముదాలు. అయితే నేను అమ్ముదామని పెడితే ఏకంగా నాకు ఇల్లు లేకుండా వేసి వాళ్ళకి మాత్రం ఇల్లు మొత్తం ఉంచుదామని చూస్తానవా? మరి ఎవరు తవ్వినా గోతులో వాడే పడతాడని తిరిగి అంటారా? నేను వాడా, నేను అస్సలే దీనికి ఒప్పుకోను. ఎందుకు కొడతానవే? నీకు కావాల్సిన పైసలే కదా. ఏంది నువ్వేందా ఇచ్చేది నాకు? నేను తీసుకొస్తా వచ్చి పడ్డదానివి కొంపలా. నీ బతుకు ఎక్కడ ఆగమైపోవు. నా చెల్లె నా ఆపతికి సంపతికి ఇద్దరం దాని ఆపతికి నేను నా ఆపతికి అది ఉంటదని కలిసిమెలిసి ఉండొచ్చు, ఇంట్లో మంచిగా బతకచ్చు. నీకు నేను జీవితాన్ని ముష్టి వాడేస్తే ఇవాళ నువ్వే నీ మొగడికి చెప్పి భూములు జాగాలని కుదబెట్టించుకొని కావాలన్న డైరీ ఫామ్లు పెట్టించి నేను ఇల్లు అమ్ముతా అన్న టైంలో ఇదే సందు మనం భూ అమ్మినట్టు చేసి వాళ్ళకి పైసలు అసరైనట్టు చేసి ఇంట్లో వాళ్ళకి ఇంత కూడా నీడ లేకుండా చేసి ఇంటికి నేనే యజమానురాలు కావాలని మమ్మల్ని బయటకు నెట్టితామని చూసినావా? బయట బయట బయటోడు బతికిన బతిస్తే 5 లక్షలకు తక్కువైనా అమ్ముకుంటా, కానీ నీకు మాత్రం నేను అమ్మాల్సిన అవసరం నాకు లేదు. ఇగో రజని, నువ్వు ఎన్నన్నా కానీ నీకన్నా చిన్నదైనా సరే అది కూడా నా కోడలే, నాకు పుట్టిన కొడుకే. నువ్వేం చెప్పినా సరే నీకు కావాలి అంటూ నీ పాలలో తీసుకుంటా అంటే 40 లక్షలు వాళ్ళే ఇద్దరు తీసుకో, లేదు అనుకుంటే ఏం చేసుకుంటావో చేసుకో. ఏం చేసుకోడు కాదు, ఈ ఇల్లు అమ్ముతే ఇద్దరు పొత్తులు అమ్మాలే, ఇద్దరం బయటకు పోవాలి. లేదంటే అవును, లేదంటే బయటోడు కొంటాడు, లేకపోతే ఇది ఇట్లనే పడవడాలి. కానీ దానికి నేను ఇల్లు దక్కనియా. దానికి జీవితాన్ని ఇచ్చిన నాకే బతుకు లేకుండా, నాకే ఇల్లు లేకుండా నన్ను బయట కొడగొట్టి అది ఇంట్లో పెత్తనం చెత్తదా? అది ఇంటికి కోడలై అదే ఉంటదా? నేను కాదా కోడళ్ళు? నేను అస్సలే ఊకోను. ఏందయ్యా ఏది పుణ్యానికి? మాకే పైసా అవసరం లేదు. నీ బయట అమ్ముకుంటా, నీకెందుకు అమ్ముకుంటా? ఇప్పుడు ఊళ్ళో ఏమనుకోవాలి అందరూ? ఇది ఇల్లు కూడా అమ్ముకున్నది. ఏడికి నన్ను ఎల్లగొట్టి నువ్వు ఉంటావా? నేను అస్సలే ఉండని. ఏం చేసుకుంటో చేసుకోపో రావయ్యా. ఏ ఇల్లు అమ్మేది లేదు, ఏది అమ్మాలంటే బయటోడే కొనాలి. అది కొంటానంటే నేను దాన్ని ఉండనియాలా? అరే ఏంద్రా ఇది జగన్ ఏంది? అమ్మమ్మని అడిగేది మీరే. ఇప్పుడు తీరా బీమా మీకు ఇచ్చేద్దాం అప్పులు కట్టుకోవాలంటే మళ్ళీ రివర్స్ మాట్లాడతారు.